ఇన్ ఏ ఫ్యామిలీ 6 persons. సో మొత్తం ఫ్యామిలీలో ఎంతమంది ఉండాలి? మనం ఏం పెట్టినా సరే స్ట్రక్చర్లో ఈ 6 personsనే పెట్టాలండి. ఇక్కడ ఏంటి మేడం ప్రతిసారి ఏబిసిడి చెప్తుంది, వీళ్ళే వస్తారా అంటే నేమ్స్ ఇవ్వచ్చు ఎగ్జామ్లో, PQRSTUUV అలా ఏమైనా ఇవ్వచ్చండి. ఓకేనా, సింబల్స్ ఇవ్వచ్చు, ఆ పర్సన్స్ ప్లేస్లో ఏమైనా ఇవ్వచ్చు. వాళ్ళు ఏమి ఇస్తే మనం అది పెడతాం స్ట్రక్చర్లో, అంతే. ఓకే, నెక్స్ట్ దేర్ ఆర్ 2 married couples. మొత్తం మీద మనకి ఎంతమంది ఉండాలి? 2 couples ఉండాలి. మనం పెట్టే స్ట్రక్చర్లో 2 couples ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ డి ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ అండ్ మదర్ ఆఫ్ బి. ఇప్పుడు నాకు డి ఈజ్ ద గ్రాండ్ మదర్ ఎవరికి? ఏకి. అండ్ డి ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ అండ్ మదర్ ఆఫ్ బి. బికి మదరు, ఏకి గ్రాండ్ మదరు. సో నాకు ఏ యొక్క బి యొక్క జెండర్ తెలీదు. నెక్స్ట్ సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అండ్ మదర్ ఆఫ్ ఎఫ్. సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అండ్ మదర్ ఆఫ్ ఎఫ్ నాకు తెలియదు కదా, సో అందుకని నేను ఇక్కడ పెడుతున్నా. సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అండ్ మదర్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు నేను ఎఫ్ యొక్క జెండర్ చెప్పలేను కానీ బి యొక్క జెండర్ చెప్పగలను. కపుల్లో ఒకరు మైనస్ అంటే ఇంకొకరు ప్లస్సే కదా, ఒకరు వైఫ్ అయితే ఇంకొకరు హస్బెండ్. సి మదర్, బికి వైఫ్, అలా ఎవరికి మదరు? ఎఫ్కి మదర్. ఎఫ్ జెండర్ చెప్పగలనా? లేదు. నెక్స్ట్ అంటే ఇప్పుడు నేను సిని ఇక్కడ పెట్టొచ్చు కదా, ఓకేనా? అంటే ఇప్పుడు ఎఫ్ ఇక్కడ ఉంటుంది కదా, అంతే కదా. సి ఎఫ్కి మదర్ అవ్వాలంటే ఎఫ్ ఇక్కడే ఉండాలి. ఆల్రెడీ సికి ఒక చైల్డ్ ఉన్నారు, అది ఎవరో తెలియదు. ఓకే, ఎందుకంటే బికి చైల్డ్ కాబట్టి సికి కూడా చైల్డ్ అవుతారు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ. ఎఫ్ ఆల్రెడీ ఒకరికి గ్రాండ్ చైల్డ్, ఎవరికి? డీకి. బట్ గ్రాండ్ డాటర్ అన్నారు, సో జెండర్ తెలిసిపోయింది. ఈకి గ్రాండ్ డాటర్ అవ్వాలంటే ఇక్కడే కదా ఈ ఉండాల్సింది, అప్పుడు ఈ ఏమవుతుంది? మేల్ అవుతుంది. ఎందుకు మేడం ఇంకో చోటైనా పెట్టొచ్చు కదా ఎటైనా అంటే ఇక్కడే ఎందుకు పెట్టారు? సి వాళ్ళ పేరెంట్స్గా పెట్టొచ్చు కదండి. మొత్తం మీద 6 మెంబర్సే కదా చెప్పింది. మళ్ళీ నేను ఈయనతో పోయి ఇంకెక్కడైనా పెడితే నాకు కపుల్స్ రావాలి కదా, 2 couples రావాలి కదా. ఇప్పుడు నేను డి ఇక్కడ మీరు అన్నట్టే కొంతమందికి డౌట్ వస్తుంది, మేడం మీరు గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ అన్నారు, ఇక్కడ వాళ్ళ ఫాదర్ కాకుండా మదర్ వాళ్ళ ఫాదర్గా ఇక్కడ పెట్టొచ్చు కదా, వాళ్ళ పేరెంట్స్గా పెట్టొచ్చు కదంటే మనకి 2 couples కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ ఒక కపుల్ కంప్లీట్ అయ్యారు, ఇంకొక కపుల్ కంప్లీట్ చేయాలి కదా. వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఏమో అయిపోతున్నాయి, 6 మెంబర్సే వాళ్ళు చెప్పింది ఫ్యామిలీలో. అందుకని చెప్పేసి మనము సి వాళ్ళ పేరెంట్స్గా తీసుకోలేదు. అర్థమైందా? ఇలా అయినా అవ్వడానికి ఛాన్స్ ఉంది, బట్ కండిషన్స్ ఉన్నాయి కదా, 2 couples ఉండాలి మన స్ట్రక్చర్లో అని. నాకు 2 couples కంప్లీట్ అవ్వాలి కదా. ఓకేనా, అదనమాట. సో నాకు ఎఫ్ జెండర్ కూడా తెలిసిపోయింది. ఇంకా ఏమైనా చెప్పారా? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కపుల్. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక కపుల్ కావాలంట వాళ్ళకి. సిడి కపుల్సా? కాదు. డిఈ కపుల్స్. ఇంకా అయిపోయింది కదా. ఓకేనా, ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒక కపుల్ని చెప్పమన్నారు, అక్కడ సిడి అన్నారు, కాదు. డిఈ కపులే కదా, మళ్ళీ బీసీ ఉన్న మనకు ఆప్షన్స్లో అది కపులే. ఓకే, అర్థమైంది కదా, చాలా ఈజీ. నేను చెప్పిన పాయింట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను స్ట్రక్చర్లో. అయితే ఆ పెట్టేటప్పుడు నేను ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తాను చూడండి. ఎఫ్ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ అన్నప్పుడు నేను ఇక్కడ ఓన్లీ బి యొక్క పేరెంట్స్కే ఎందుకు తీసుకున్నాను అంటే నాకు 2 couples కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు ఎఫ్ గ్రాండ్ డాటర్ అంటే వాళ్ళ మదర్ వాళ్ళ పేరెంట్స్కైనా గ్రాండ్ డాటర్ అవుతుంది, ఫాదర్ వాళ్ళ పేరెంట్స్కైనా గ్రాండ్ డాటర్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ నేను సి యొక్క పేరెంట్స్ అని చెప్పేసి ఈ తీసుకుంటే ఇక్కడ కపులు కంప్లీట్ అవ్వరు, ఇక్కడ కపులు కంప్లీట్ అవ్వరు. బట్ మనకి 2 couples ఉండాలి మన స్ట్రక్చర్లో, అందుకని అక్కడే తీసుకున్నాము. అది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా?